హాయ్ స్టూడెంట్స్. హిందీలో గుణింతాలను ఏమంటారు? బారాఖడీలేమో కా ఖ గా ఘ చ మొత్తం 5 గుణింతాలు ఇక్కడ రాశాను చిన్న చిన్న స్లిప్స్లో. మిమ్మల్ని 5 టీమ్స్గా డివైడ్ చేశాను. 5గురు అమ్మాయిలు అక్కడ ఆ బ్యాక్ నా గోడకి డబల్ టేప్ అంటించా. మీరు వాళ్ళకి ఇక్కడ మీకు అప్పచెప్పినటువంటి మీకు ఏదైతే గుణింతం పెట్టమన్నానో అది అక్కడ స్టిక్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ స్టిక్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. లీడర్స్ మీ ఇద్దరు కూడా ఎవరు ఫస్ట్ అక్కడ స్టిక్ చేశారో చూడాలి. ఓకేనా? రెడీయా? రెడీయా? మీ అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జ్యోత్స్న టీమా? ఓకే, జ్యోత్స్న ఏమో ఒత్తుఖ, అవునా? సరే, రైట్. లీడర్స్ ఫస్ట్ లైన్ లేవండి. మీ 5 మెంబర్స్ స్టార్ట్ అనగానే తీసుకోవాలి. వెనక్కి ఇచ్చేసి అక్కడ ఆ స్టిక్ అయిపోయిన తర్వాత గోడకి అంటించిన తర్వాత రెండోది ఇవ్వాలి. సరేనా? స్టార్ట్. ఒక్కొక్కటే ఇవ్వాలి. రెండోది ఇవ్వకూడదు. అంటించిన తర్వాతే రెండోది ఇవ్వాలి. ఏం అక్కడ కూడా అంటించలేదు ఇంకా? వెతుక్కుంటున్నారా? ఓకే, అంటించేస్తున్నారు. లాస్ట్ లీడర్స్ ఎవరు అంటించారు ఫస్ట్? ఎస్, ఎవరు? వాళ్ళు అంటించేశారు. క్లాప్. లైన్లో వాళ్ళు రెండు చాక్లెట్లు ఇచ్చే. రెండు అమ్మాయిలు కూడా కూర్చోండి. మీకు ఈ ఆట ఆడేటప్పుడు ఏమనిపించింది? దీన్ని టీమ్ బిల్డింగ్ అని కూడా అంటారు. టీమ్ బిల్డింగ్. ఓకే, మీ టీము గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేశారు, అవునా? ఓకే, ఇక్కడ ఆడిన వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. బాగుందా ఆట? నచ్చిందా? ఈ రకంగా గుణింతాలన్నీ నేర్చేసుకోవచ్చు కదా? రైట్.